హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాదేవి చెప్పిన నిజం విని షాక్ అని సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా నిజం తెలుసుకుని మహాదేవి రుద్ర దగ్గరికి వచ్చి రుద్రని కొడుతూ ఉంటాడు. ఎందుకు ఎలాంటి పని చేశావు? ఇదిగో పొలం తాక డాక్యుమెంట్స్, డబ్బు, నగలు, ఈ బంగ్లాకి సంబంధించిన అన్ని తీసుకో, చూడు అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి చూడు అని ఆ డాక్యుమెంట్స్ అయితే అన్ని రుద్రకి ఇస్తూ ఉంటాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసి రుద్ర అయితే షాక్ అవుతాడు. అన్ని నీ పేరు మీద ఉన్నాయి కదా, చిన్న పేరు మీద ఏమీ లేదు, అన్ని చెక్ చేసుకో అని మహాదేవి అయితే అంటూ ఉంటాడు. దీనికి రుద్ర అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తాడు. అన్ని అతని పేరు మీదనే ఉంటాయి. ఇదేంటి బాపు, అన్ని నా పేరు మీద ఉన్నాయి, చిన్నగాడి పేరు మీద ఒకటి కూడా లేదు, ఎందుకు ఇదంతా అని రుద్రాజ్ అడుగుతుంటాడు. దీనికి మహాదేవి అయితే ఏం చెప్పకుండా అలాగే సైలెంట్ గా ఉండిపోతాడు. చెప్పు పాపు, చిన్న నీ కొడుకు కాదా, వాడు నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కాదా అని రుద్ర అయితే గట్టిగా అడుగుతుంటాడు. అవును, వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాదు అని గట్టిగా అంటాడు. ఏం మాట్లాడే చాటుగా సత్య వింటుంది. విని ఒకసారిగా షాక్ అవుతుంది. అవును వాడు నా కన్న కొడుకు కాదు అని మహాదేవి అయితే సీరియస్ గా చెప్తూ ఉంటాడు. ఆ మాట విని రుద్ర కూడా షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి క్రిష్, ఏంటి వారసుడు కాదా? సత్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. వాడు నా కన్న కొడుకు కాదురా, నువ్వే నా కన్న కొడుకువి, ఇదంతా నీకు మాత్రమే సొంతం అని మహాదేవి అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని సత్య అయితే షాక్ అవుతుంది. తను అసలు ఏం చేయాలి, ఏం అనుకుని అర్థం కాకుండా అలాగే ఉండిపోతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.